రైతు గ్రహించాల్సింది ఏంటంటే సేంద్రియం అనేది భూమి కోసం, పోషక పదార్థాలు అనేటివి మొక్క కోసం. ఈ రెండు కావాల్సిందే. పోషక విలువలు లేనటువంటి పండు కానీ కాయ కానీ ఎంత తిన్నా మనకు ఏమీ ఉపయోగం లేదు. ఎంత సైజు పండించినా ఎటువంటి ఉపయోగము లేదు. అందులో పోషక పదార్థాలు ఉండాలి అంటే, మినరల్స్ ఉండాలి అంటే, విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉండాలి అంటే మనము మొక్కకు అందించాల్సినటువంటి అన్ని పోషక పదార్థాలు అందించాల్సిందే. కేవలం సేంద్రియ పదార్థాలు అందిస్తాను ఇవన్నీ మొక్కలు వృద్ధి చెందుతాయంటే చెందవు. అవి ఆల్రెడీ మన నేలలో ఉంటే అందించాల్సిన అవసరం లేదు. అంటే నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ, జింక్ కానీ అన్ని రకాల ఈ పోషక పదార్థాలన్నీ మన నేలలో ఉంటే అందించాల్సిన పని లేదు. లేనప్పుడు తప్పనిసరి మనం అందించాల్సిందే. ఎంత మోతాదులో అందించాలో అంత దశను బట్టి మనము అందించి తీరాల్సిందే. అప్పుడే నాణ్యమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థము మనకు మొక్క నుంచి లభిస్తుంది. లేకుంటే కేవలము సైజు, బరువు ఉన్నటువంటి ఆహార పదార్థం మాత్రమే, చెత్త మాత్రమే మనకు దొరుకుతుంది. దాన్ని తినడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు.